వెల్కమ్ టు ఆదే టీవీ. మనతో పాటు బీఆర్ఎస్ మాజీ జేఏసీ చైర్మన్ దేవి ప్రసాద్ ఉన్నారని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈరోజు రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటే సివిల్ సప్లైలో స్కామ్ జరుగుతుంది అని చెప్పేసి ఈడీ కార్యాలయంలో పోయి ఫిర్యాదు చేయడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇంకా మీ పార్టీ నుంచి ఇంకా ఎవరెవరికి వేయాలనుకుంటున్నారు? అంటే ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దోపిడీని కానీ తర్వాత పరిపాలనాపరమైనటువంటి అవకతవకలు కానీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల వైఫల్యం మీద కానీ ఎప్పటికప్పుడు ఒకవైపు ప్రజల్ని సెన్సిటైజ్ చేస్తూనే మరొక వైపు ప్రభుత్వం దగ్గర సంబంధిత అధికారుల దగ్గర అవసరమైనటువంటి విచారణకు అవసరమైనటువంటి అనేక విషయాలు ఇవాళ సివిల్ సప్లైస్కి సంబంధించినటువంటి కుంభకోణం మీద ఒక సంవత్సర కాలంగా మా నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. చర్యలు తీసుకోమని వివిధ రకాల ఫోరంలో కూడా విజ్ఞప్తి చేసి సరైనటువంటి ఆధారాలతో మీరు చూసి ఇవాళ ఎంత పెద్ద బుక్లెట్ చేసి అన్ని ఆధారాలు సేకరించి మొత్తంగా కూడా డిపార్ట్మెంట్లో జరుగుతున్నటువంటి అన్యాయం మీద పెద్ద ఎత్తున ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చివరికి ఇవాళ ఈడీకి కూడా కంప్లైంట్ చేసినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఒక ప్రతిపక్ష పార్టీగా ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీగా మేము ఇచ్చినటువంటి అంశాలను పరిశీలించి సంబంధిత వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చూస్తున్నాం. ఇవాళ కంచె చైన్ వేసినట్టు ఏమైపోయిందంటే తప్పులు చేసేదే ప్రభుత్వం, చర్యలు ఎవరి మీద తీసుకోవాలనేటువంటి ఒక సహజమైనటువంటి అనుమానాలు ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఏదైనా వ్యవస్థల పట్ల విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులుగా, రాజ్యాంగం మీద విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులుగా మేము అనేక విషయాలు ఇవాళ సివిల్ సప్లైస్ కుంభకోణం కావచ్చు లేకుంటే మిగతా డిపార్ట్మెంట్లో ఏవి జరిగినా కూడా అన్నిటినీ కూడా చాలా స్పష్టంగా ఒకవైపు ప్రజల దగ్గర తీసుకుపోయి ప్రజాకోర్టులో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మరొక వైపు రాజ్యాంగబద్ధంగా మా హక్కును ఉపయోగించుకొని అధికారుల దగ్గర తీసుకుపోయి అధికారులను శిక్షించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తాం. పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో దాదాపుగా 9 సార్లు ఇక్కడ భవన్ నుంచి హెచ్చరించడం అనేది జరిగింది. అంటే రైతుల అంశం పైన మరి ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు? ఎందుకు నిమ్మకు నీరెత్తినట్ల సైలెంట్గా ఎందుకు ఉంటుంది? ఇంత కుంభకోణం చేసింది దాదాపుగా 1200 కోట్ల కుంభకోణం అంటున్నారు. సో మరి బీఆర్ఎస్ నాయకుల పైన విచారణ ఈడీ కావచ్చు లేకుంటే ఏసీబీ ర్యాట్స్ కావచ్చు చేస్తున్నారు. మరి ఇంత పెద్ద కుంభకోణం జరిగినాక ఎందుకు పట్టించుకోవడం లేదు ఇక్కడ రాష్ట్ర సర్కారు? అంటే ఇక్కడ చాలా స్పష్టంగా మీరు అడుగుతున్న ప్రశ్నలు అర్థమవుతా ఉంది. ఇవాళ 1200 కోట్ల కుంభకోణం ప్రభుత్వం చేసింది కాబట్టి ఎవరి మీద చర్యలు తీసుకోవాలి? కేంద్రం ఇంటర్ఫియర్ కావాలి. కేంద్రం ఎట్లుంది మనం చూస్తూనే ఉన్నాం. ఇద్దరు కలిసి అటు బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి ఇక్కడ బీఆర్ఎస్ మీద దాడి చేయడం అనేటువంటి ఏకైక లక్ష్యం తప్ప అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నది, ఈ రాష్ట్రంలో ఏం కావాలి, ఇవాళ అనేక అంశాలు ఇవాళ బీసీ రిజర్వేషన్ల అంశం కావచ్చు లేకుంటే రైతు బంధుకు సంబంధించి కావచ్చు రుణమాఫీకి సంబంధించి కావచ్చు ఇట్లా మన రాష్ట్రంలో అనేక సమస్యలు వేటాడుతూ ఉన్నాయి. గురుకులాల్లో విద్యార్థులకు సంబంధించినటువంటి ఫుడ్ పాయిజనింగ్ విషయం కావచ్చు, ఒకవైపు ఫ్యాక్టరీలో సియాచి ఫ్యాక్టరీలో పటన్ చెరువులో చనిపోయినటువంటి వాళ్ళ ఆనవాళ్ళు దొరకకుండా చేస్తున్నటువంటి అంశం కావచ్చు, ఇప్పటి వరకు ₹1 ఎక్స్గ్రేషియా చెల్లించినటువంటి వైరం కావచ్చు, అట్లాగే ఎస్ఎల్బీసీ టన్నల్లో దొరకనటువంటి శవాల విషయాలు కావచ్చు. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒక రకమైనటువంటి గందరగోళం నడుస్తూ ఉంది. పరిపాలన లేదు. పరిపాలన అంతా కూడా ఢిల్లీకి అప్పచెప్పి ఆ ఢిల్లీకి పోవడం రావడం తప్ప ఇక్కడ ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించినటువంటి దాఖలాలు లేవు. అంటే ఇంత పెద్ద కుంభకోణం జరిగినప్పటికీ కూడా ఫుడ్ కార్పొరేషన్కి సంబంధించింది అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. మరి సెంట్రల్ మినిస్టర్లు కూడా ఇక్కడికి రాష్ట్రంలో ఉన్నారు. మరి వాళ్ళ స్పందన ఎందుకు రావడం లేదు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళే హైకోర్టులో కూడా ఈ కేసు ఫైల్ చేశారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు స్పందించడం లేదు ఈ అంశం పైన? అంటే మనం మొత్తంగా టోటల్గా దీని గురించి అర్థం చేసుకోవాలంటే ఈ స్కామ్ చేసింది ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు. వాళ్ళ మీద ఏవైనా చర్యలు తీసుకుంటే ఈ ప్రభుత్వం అంతా అవినీతిమయమైపోయిందని ప్రజలు భావించి దాన్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత మేరకు తమ అధికారాన్ని గుప్పిట్లో ఉంచుకొని అందరూ ఉన్నారు. అందుకే ఈ కుంభకోణం మీద సిబిసిఐడి దర్యాప్తు చేయమనండి, సిఐడికి ఇమ్మనండి, సిబిసిఐడికి లేకుంటే కనీసం సిబిఐ ఎంక్వైరీకి అని ఇమ్మనండి. ఇప్పుడు వాళ్ళు పదే ఏది అడిగినా సిబిఐ దర్యాప్తు కావాలని కోరుతారు కదా. మళ్ళీ ఇక్కడ అనేక అవినీతి జరుగుతుంది అని చెప్పి అనేక సందర్భాల్లో మాట్లాడినటువంటి బీజేపీ నాయకులు మళ్ళీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద ఎందుకు సిబిఐకి సొమోటోగా తీసుకునేటువంటి అవకాశం ఎందుకు లేదు? వాళ్ళు అనేక విషయాలు దేశమే ఇవాళ మేము చాలా గొప్పగా పరిపాలిస్తున్నామని చెప్తున్నటువంటి బీజేపీ పార్టీ మళ్ళీ ఈ రాష్ట్రానికి వచ్చే వరకు ఎందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అసిస్టెంట్గా తయారైంది?
ఇలా కాంగ్రెస్ పార్టీకి ప్రొటెక్టర్ లాగా తయారైంది. రేవంత్ రెడ్డిని మేము ఏదైనా అన్నా, ఏ కుంభకోణం గురించి మాట్లాడినా, లేకుంటే ఈ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు చెప్పినా, ఏ ఇబ్బందులను అడిగినా కూడా మాకు ఒక ప్రొటెక్టర్ టీం లాగా ముందుకు వస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు పార్లమెంట్లోనేమో ఢిల్లీలోనేమో వాళ్ళు 2 పార్టీలే కదా తలబడేటి, మళ్ళీ రాష్ట్రంలో ఏంటంటే మీరు చెప్పే మాటలు 2 ట్రైన్ పట్టాలు ఒక దగ్గర కలుస్తాయా సార్? చెప్పండి. 2 ఏం తలబడుతున్నాయి చెప్పండి, ఎక్కడ తలబడుతున్నాయి? వాళ్ళు గిచ్చుడు, వీళ్ళు ఓ అయ్యో అనుడు తప్ప ఎక్కడన్నా ఒక సమస్య మీద రాజీ లేని పోరాటం చేసినా ఇలా రిజర్వేషన్ల మీద ఇంత ఇష్యూ అవుతున్నది. ఒక్కనాడన్నా రాహుల్ గాంధీ పోయి రాష్ట్రపతిని కలవడమో లేకుంటే ప్రధానమంత్రిని కలిసో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసి పంపింది మా రిజర్వేషన్లు అమలు చేయండి అని ఎన్నడన్నా ఒక్కనాడైనా వీళ్ళు ఒక పద్ధతిలో ఒక ప్రాసెస్లో పనిచేసిర్రా? దీని అర్థం ఏంటంటే మేము ఏదో చేసినట్టు చేస్తాము, మేము కొట్లాడినట్టు చేస్తాము. అందుకే మోదీకి ఒక పెద్ద ధీమా ఏంటంటే రాహుల్ గాంధీ నాయకత్వం ఉన్నంత వరకు మేము సేఫ్. ఎన్నిసార్లు అయినా ఈ దేశాన్ని పరిపాలించడానికి మాకున్నటువంటి ఏకైక ఆయుధం రాహుల్ గాంధీ. ఎందుకంటే ఒక చాతకాని నాయకుడు ఉన్నాడు అని వాళ్ళు మనసులో పడి, ఎందుకంటే రాహుల్ గాంధీ ఇంత పెద్ద జాతీయ కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఒక ప్రతిపక్ష నేత ఇవాళ ఈ అనేక సమస్యలు ఇలా దేశాన్ని వేటాడుతూ ఉన్నాయి. ఇలా అనేక సమస్యలు, ఒకవైపు ఛత్తీస్గఢ్, జార్ఖండ్ వీటన్నిటిలో కూడా కగారు పేరుతో ఆదివాసీల ఊచకోత జరుగుతూ ఉంది. ఒక్కనాడైనా రాహుల్ గాంధీ పోయి ఆదివాసుల ఊచకోతను ఆపినటువంటి సందర్భాలు లేవు. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో అనేక సమస్యలు వేటాడుతూ ఉన్నాయి. ఈ సమస్యలను ఏవి కాంగ్రెస్ పార్టీ పట్టించుకుంటలేదు. కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడానికి ప్రయత్నం చేయదు. ఏమైనా ఓట్ల కోసం వాగ్దానాలు చేయడం, వాటిని మర్చిపోవడం అనేటువంటిది దానికి ఒక సహజ సిద్ధమైనటువంటి రూపంగా మారిపోయింది. అంటే ఇక్కడ మరి ఈ బీసీ రిజర్వేషన్ ముచ్చట ఏంటి? మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓన్లీ వాళ్ళు చేసే బీసీ రిజర్వేషన్లో వీళ్ళకి స్థానిక సంస్థలలో బీసీలకు చట్టం చేసి పంపిస్తామని చెప్పారు కదా, మరి ఓన్లీ ఆ చట్టం చేసి పంపిస్తారా, లేకుంటే వాళ్ళు ఇచ్చిన తీర్మానం ప్రకారమే ఇక్కడ రిజర్వేషన్ నడుస్తుంటుందా, ఇక్కడ ఎలక్షన్ అవుతుంటుందా? ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. 42% ఎక్కడి నుంచి వచ్చింది? ఏ సందుకల నుంచి తీసిండ్రు, ఏ అల్మార్ల నుంచి తీసిండ్రు, ఏ గోతిదవి తీసిండ్రు, ఎక్కడ పరిశోధించి తీసిండ్రు, ఏ వాస్కోడేగామ కనుగొన్నట్టు ఇంకేమైనా కనుగొన్నారా? ఈ 42% ఒక శాస్త్రీయత లేదు. వాళ్ళు చేసినటువంటి లెక్కల ప్రకారం 56% బీసీలు ఉన్నారన్నారు. దాని మీద కూడా చాలా అనుమానాలు మొదలైనవి. 56%కు సంబంధించినటువంటి విషయాల మీద మా జనాభా తగ్గించారని బీసీ సామాజిక సంఘాలన్నీ కూడా పొట్లాడినాయి. చివరికి వాళ్ళ ఎమ్మెల్సీలే దాన్ని చింపేసి బయట వాడేసినటువంటి నేపథ్యాన్ని కూడా చూసినాం. ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇవాళ మొత్తంగా కూడా ఈ రిజర్వేషన్లు అనేటువంటివి చాలా స్పష్టం. షెడ్యూల్ 9లో చేర్చితే తప్ప ఈ రిజర్వేషన్ అమలు కాదనేటువంటి విషయం ఇవాళ అందరికీ తెలిసినటువంటి అంశం. తెలిసినప్పటికి కూడా ఇవాళ పదే ఇవాళ మేము ఏదో చేస్తాం రిజర్వేషన్లు, ఒకవేళ ఇవ్వకుంటే మా పార్టీ ఇస్తుంది. పార్టీ ఇస్తే దానికి లీగల్ స్టాట్యూట్ ఏంది? మీరు 42% బీసీలకు ఇస్తే ఎక్కడ ఇస్తారు? అందరూ బీసీలు ఇవ్వాలని అదే సీట్లలో బీసీలకు పెట్టి ఒక బీసీ ఓడించుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది తప్ప నీకు రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంటే తప్ప 42% బీసీలు వచ్చేది లేదు. 50% బీసీలు ఉండాలి. కానీ మీరేదో 42 అని ఏదో పెట్టుకున్నారు. కనీసం అదే ఇవ్వమండి అంటే తూతు మంత్రంగా ఒక బిల్లేమో గవర్నర్కి పంపిండు, గవర్నర్ మళ్ళీ అది కేంద్రంకి పంపిండు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. మళ్ళీ 5-6 నాడు ధర్నాలు అంటారు. ఎందుకు ధర్నాలు? అంటే మీరు మోసం చేస్తున్నందుకు ధర్నాలు. 50 సార్లు ఢిల్లీకి పోయినరు. మరి మీరు రాహుల్ గాంధీ మీ ఖర్గేనో పోయి ప్రధానమంత్రినో అసెంబ్లీ పార్లమెంట్ స్టాల్ చేయండి. ఇవాళ మిగతా అంశాల మీద కూడా మీరు పార్లమెంట్లో మాట్లాడుతున్నారు కదా, ఈ అంశాన్ని కూడా మాట్లాడి ఫైట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. అవి ఏవి చేస్తలేరు. ఇవి తూతూ మంత్రంగా చేసేటువంటి ప్రయత్నం. ఇవాళ ఆర్డినెన్స్ తెస్తామని చెప్పారు. మరి ఉపాధికి ఉద్యోగాలకు దాన్ని ఎవడాపిండి ఎందుకు తెస్తలేరు? ఇవాళ అకాడమిక్ ఇయర్ అయిపోతూ ఉన్నది. వేలాది మంది బీసీ విద్యార్థులు చదువుకు నోచుకోలేకపోతున్నారు. మళ్ళీ దాని సంగతి ఏంది? ఉపాధి సంగతి ఏంది? నోటిఫికేషన్లు వచ్చినాయి, 60,000 ఉద్యోగాలు మొన్న ఇచ్చిండ్రు. 42% మళ్ళీ రిజర్వేషన్ అంటే వాళ్ళకు వచ్చేటువంటి ప్రయత్నం ఎక్కడున్నది? కాబట్టి ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి. వీళ్ళు ఇవి కావాలని ఎట్లయినా బీసీ రిజర్వేషన్ బిల్లు ఆగిపోవాలి, బీసీలకు రావద్దు అనేటువంటి కోణంలో వాళ్ళు ఓట్ల కోసం చేస్తున్నటువంటి సర్కస్ తప్ప నిజానికి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఈ 2 సంవత్సరాలుగా వాళ్ళు చేసిన ప్రయత్నం ఏంది? డెడికేటెడ్ కమిషను, ప్లానింగ్ కమిషన్తోని అది చేయించారు. డెడికేటెడ్ కమిషన్ వారం రోజులనే రిపోర్ట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అసలు ఏ కులం ఎంత ఉంది ఇప్పటి వరకు ప్రకటించలేదు, పబ్లిక్ డొమైనియన్లో పెట్టలేదు.
కాబట్టి ఇవన్నీ కూడా పార్టీ ఇలా మోసం చేస్తున్నదని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల వైఫల్యం ఉంది. ఆ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చడానికి రకరకాల జిమ్మికులు చేస్తూ ఉంది. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ అని 2 రోజులు నడిపిస్తుంది, ఒకవైపు ఈ కార్ రేస్ అని ఒక 2 రోజులు నడిపిస్తుంది, ఒక 2 రోజులు బీసీ రిజర్వేషన్ మీద జంతర్ మంతర్ల ధర్నా అంటది, ఇంకొక 2 రోజులు ఇంకొకటి. అంటే మొత్తంగా కూడా కాలం గడిపి మేము చేస్తున్నామనే పేరు మీద తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ తప్పించుకున్న కాంగ్రెస్ను గట్టిగా దొరకబట్టి డెఫినెట్గా మెడలు వంచి మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేదాకా బీఆర్ఎస్ పట్ల. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది, అంటే స్థానిక సంస్థల ఎన్నికలు పెడతాము అని చెప్పేసి. అంటే అక్కడ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు, ముఖ్య నాయకులు కూడా, అంటే మాకు స్థానిక సంస్థలలో విజయం మాదే, అంటే మా పథకాలను మా సంక్షేమ పథకాలను మేము ఇచ్చిన ఈ 19 నెలల అభివృద్ధి పాలన మమ్మల్ని చూసి ప్రజలు మా వైపే ఉంటారు అని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తే, అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా అంటే బీజేపీ వైపే ఈ రాష్ట్ర ప్రజానీకం చూస్తున్నారు, బీఆర్ఎస్ను కాంగ్రెస్ను బొందబట్టే రోజులు దగ్గర పడ్డాయి, అత్యధిక స్థానాలలో మేమే గెలుస్తాము అని చెప్పేసి ఆయన అంటుండే. ఈ వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు బీజేపీ ఇక్కడ ఎక్స్ట్రా ప్లేయర్, అది ఎప్పుడు ఫీల్డ్లోకి రాదు. అది బీజేపీ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఎక్స్ట్రా ప్లేయర్, దానికి ఎప్పుడు అవకాశం రాదు, అది అధికారంలోకి వచ్చేది లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎట్లా అధికారంలోకి వస్తుంది? మొత్తం రుణమాఫీ చేసామని అధికారం వస్తుందా? రైతు బంధు మొత్తం ఇచ్చిన ఎగ్గొట్టినందుకు అధికారంలోకి వస్తుందా? గురుకుల విద్యార్థులను చంపినందుకు అధికారంలోకి వస్తుందా? ఉద్యోగులకు 5 DL ఇయ్యనందుకు అధికారంలోకి వస్తుందా? ఉద్యోగులకు PRC ఇయ్యనందుకు అధికారంలోకి వస్తుందా? అంగన్వాడీ టీచర్లకు, ఆశాలకు, కింది ఉద్యోగులకు అందరికి కూడా 26,000 ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసినందుకు అధికారంలోకి వస్తుందా? ఎట్లా అధికారంలోకి వస్తుంది? కాబట్టి అధికారంలోకి ఆల్రెడీ ప్రజలు తెచ్చింది. ఇప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో నీకు కనీసం అవసరమైనటువంటి స్థానాలు రావాలంటే ప్రజల పక్షం ఉండాలి కదా. ఇలా ప్రజల పక్షం ఏమున్నామని ఓట్లు వేస్తారు? బెదిరించన్న ఓట్లు వేసుకోవాలి, బ్లాక్మెయిల్ చేసన్న ఓట్లు వేసుకోవాలి. ఈ 2 మిగిలే, ఆ 2 కోసం ప్రయత్నాలు చేస్తారు. రైట్, ఇది పరిస్థితి. అంటే రాష్ట్ర సర్కారు మాత్రం ఇప్పటి వరకు చేసింది ఏం లేదు. ఈ 19 నెలల పాలనలో స్థానిక సమస్యలలో తగిన బుద్ధి ప్రజలు చెప్పడానికి సిద్ధమవుతున్నారు అని చెప్పేసి వారు చెప్పడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో, అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.